అన్ని ఏమేమి చెప్పాను అన్ని చెప్పినా అంత అయిపోయింది కదా. ఇంకా ఏం అవ్వలేదు. అయిపోయింది అంతా, వస్తున్నా బయలుదేరి. అయిపోయింది ఇక్కడంతా, ఇక్కడ సినిమా క్లోజ్ అయింది, వస్తున్నా. ఏం అవ్వలేదు ఇంకా. ఇక్కడ అయిపోయింది కదా, నీకు కావాల్సింది నెరవేరింది, జరిగింది కదా. ఏం జరగలేదు అక్కడ. ఏం జరగలేదు అనుకుంటా. ఏమి జరగలేదు, ఇక్కడ జరగాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు కదా, నేను ఎలా ఉంటాను నేను చూపిస్తాను చూడు. నువ్వు ఎలా అన్నా ఉండు, నువ్వు నన్ను 6 నెలలుగా డిస్టర్బ్ చేసిన దానికన్నా ఇది పెద్ద విషయం కాదు. మానసికంగా నన్ను చంపేసినావు నువ్వు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట నన్ను మానసికంగా మొత్తం నాకు తెలుసు. వెనకాల ఎవరున్నారు అంతా తెలుసు. వెనకాల ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా చేయొచ్చు అన్ని నాకు తెలుసు. అందరి కథ రేపు తెలుస్తున్నా. నా వెనకాల ఉన్నారా? అంతా మొత్తం ఎంత జరిగింది అంతా నాకు తెలుసు. నీకంత సినిమా లేదు. రేణుక ఫస్ట్ నరకం దాన్ని నరుకుతాను, ఫస్ట్ నరికేది ఆ పనిలే. మళ్ళా మీ సామాజిక వర్గం, మీ రెడ్డి గారు, మీరంతా కలిసి డ్రామా. నాతో నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు చూడు మాటలు, ఒక్కడెవడో చెప్తే నీ గురించి వచ్చి మాట్లాడే అంత స్థితిలో నేను లేను. నన్ను నువ్వు పెట్టిన నరకం, నన్ను నువ్వు పెట్టిన బాధ 1, 2 కాదు. నన్ను పెట్టిన బాధ ఈ 6 నెలలుగా నాకు నరకం చూపించినావు నువ్వు. నరకం, దానివల్ల కొట్టావు, దానివల్ల నా రక్తం చూసావు, దానివల్ల నన్ను హాస్పిటల్ పాలు చేసావు. ఈరోజు నేను ఎప్పుడు బతుకుతానో ఎప్పుడు చేస్తానో కూడా తెలియని స్థితిలో నన్ను నిలబెట్టావు. నన్ను పూర్తిగా నీ వల్ల దానివల్ల. అది నీ లైఫ్లోకి వచ్చే రోజు నుంచి ఏంటి, నేను నీకు డబ్బులు ఇవ్వలేదా? అప్పిచ్చానా నేను నీకు? నేను పడుండమని చెప్పలేదు. అదేమనింది, నిరూపించు అనింది. అంటే నువ్వు దానికి నా క్యారెక్టర్ని చెడ్డగా చెప్పావు. అవును చెప్పా, నీకేం రైట్స్ ఉన్నాయనింది. నాకే రైట్స్ ఉన్నాయని చెప్పాను. నీకేం రైట్స్ ఉన్నాయంటే నాకు మాత్రమే రైట్స్ చెయ్యాల్సి వచ్చింది. నీ వల్లే, మొత్తం నీ వల్లే. 6 నెలలుగా నన్ను పెట్టిన క్షోభ, నన్ను పెట్టిన బాధ అనుక్షణం భరించి నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలుసు, ఎంతకాలంలో చస్తానో నాకు తెలుసు. కానీ నా వల్ల నా బిడ్డలు పడినారే ఇంట్లో పడుతున్నారే బాధ. అనుక్షణం అమ్మకి ఏమవుతుందో అని బాధపడుతున్నారే నా బిడ్డలు. ఆ క్షోభంతా నీ వల్ల, దానివల్ల నా బిడ్డలకు కూడా అన్నీ వదిలేసి నీకు చేశాను చూడు నేను ప్రతిదీ. అది నా తప్పు. నువ్వు ఇంకొక దానితో మొగుడిని వదిలేసి నాతో పడుకునింది, అది బజార్ది అని చెప్పిస్తావా నువ్వు? దానితో నా గురించి ఇంత చెడ్డగా చెప్తావా రే నువ్వు? అవును చెప్పాను. నువ్వు ఆ మాట అన్నిన వెంటనే చెప్పా. అంతకుముందు నేను చెప్పలా, గుర్తు చేసుకో. ఇంకా ఉంది అయిపోలేదు. ఇంకా చాలా ఉంది. ఇంకా ఏమి అవ్వలేదు. కిరణ్, ఒకటి, నేను చావుకు భయపడను. ఎందుకంటే చావు నా కళ్ళ ముందర ఉంది. నేను చావుకు భయపడేదాన్ని నేను కాదు. నా బిడ్డలు నిన్ను అసహించుకుంటున్నారు. నీ మాటలు ఇంతసేపు అసహించుకుంటున్నారు నీ మాటలు విని. ఎంతసేపు నా పిల్లలు నా పక్కన లేదనుకుంటున్నావా? వాళ్ళు నన్ను వదిలేసి ఫోన్లు వెళ్తారనుకుంటున్నావా? ఫోన్లు వాళ్ళు నా ముందర పెట్టే మాట్లాడినారు. అది నన్ను మాట్లాడిన మాటలన్నీ విన్నారు. మాట్లాడి కిరణ్ అంకుల్ ఇంత నీచమైన వాడా? ఒక్క ఆడదాని, ఒక్క లేడీ ముందర నిన్ను ఇంత నీచంగా మాట్లాడినాడా? అతని కోసమా మా లైఫ్ నువ్వు నాశనం చేసావు. దాని గురించి దాని ఎవరు ముందో నిన్ను ఇంత చీప్ చేశాడా? అటువంటి వ్యక్తి కోసం నువ్వు ఇన్ని చేసావా? నువ్వు రేణుకాని మాట్లాడతావు ఏంది?
ఆ, అదే నీకు ఫోన్ చేశాక నాకు తెలుసు. అంత సీన్ దానికి లేదు, ఇస్తానని చూడు, ఇప్పుడు అయిపోయింది అంత సీన్ లేదు. ఒక్కరు చెప్తే చేసే అంత స్థితి నేను కాదు. అది వస్తుంది, దాని కారణం నువ్వే, నీ పేరు రాస్తాను చూడు. నువ్వు ఏమన్నా చేసుకో, ఆల్రెడీ నేనే ఇక్కడ రాస్తా అండా.